హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి రెసిపీస్. ఈరోజు నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అయిన సుజీ వడని ఎలా చేయాలో చూపిస్తానండి. మినప్పిండి రెడీగా లేకపోయినా మనకి వడలు తినాలనిపించినప్పుడు అరగంటలో బొంబాయి రవ్వతో ఈజీగా వడలు చేసేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు, కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము. దీంట్లోనే ఒక కప్పు చిక్కటి పెరుగుని వేసుకుందాము. పెరుగు వేసుకోవడం వల్ల వాటర్ ఏమీ అవసరం లేదు. దాంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని బాగా బీట్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఇంక మనకి సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని ఒక 1/4 కప్పు కొబ్బరి, ఒక 1/4 కప్పు పుట్నాల పప్పు, 4 పచ్చిమిర్చి, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుందాము. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా చేసుకుందాము. దీని ఒక బౌల్లోకి తీసుకుని పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం వేయించుకుని తర్వాత దాంట్లోనే 3 ఎండుమిర్చిని వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేగిన తర్వాత దీన్ని చట్నీలో వేసుకుందాం. అంతే, చట్నీ రెడీ. అరగంట ముందు కలిపి పెట్టుకున్న వడ మిక్సీలోకి ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాము. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. దీంట్లోనే ఒక అంగుళం సైజు అల్లం ముక్కలను కట్ చేసుకుని వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వడ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి చాలా స్మూత్గా వచ్చి వడలు చాలా గుల్లగా పొంగుతాయండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుందాము. ఈ బియ్యం పిండి వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వడలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని మనం చేయి తడుపుకుని ఈ పిండిని ఒక బాల్ సైజ్ అంతా తీసుకుని అరచేతిలో కానీ లేదంటే పాల కవర్ మీద కానీ వేసుకుని లైట్గా ప్రెస్ చేసుకుని మనం వేడైన ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అలాగే మిగతావన్నీ కూడా వేసుకుని వేయించుకుందాం. ఇలా వడలు వేసేటప్పుడు పిండి లూజ్గా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేసి మిగతా వడలు కూడా వేసుకోండి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే సుజీ వడ రెసిపీ రెడీ. వర్కింగ్ ఉమెన్స్కి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుందండి. ఈ రెసిపీని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్ ఐటమ్గా కానీ చేసుకుని తినొచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.